నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 15, 2025 నాటి పంచాంగం ప్రకారము ఈరోజు ఒక స్పెషల్ రోజండి. అదే ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే అన్నమాట. అంటే స్వతంత్ర దినోత్సవము. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మనం పంచాంగంలోకి వెళ్ళిపోయినట్టయితే కనుక శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 2 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 38 నిమిషములకు. ఈరోజు తిథి సప్తమి రాత్రి 11 గంటల 50 నిమిషముల వరకు, తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రం అశ్విని ఉదయం 7 గంటల 35 నిమిషాల వరకు, తదుపరి భరణి నక్షత్ర ప్రవేశము. వర్జం సాయంత్రం సమయంలో 4 గంటల 36 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 6 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం 2 సార్లు ఉదయం పూట 8 గంటల 34 నిమిషాల నుంచి 9 గంటల 24 నిమిషముల వరకు, తిరిగి మరల మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల నుంచి 1 గంట 35 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్న సమయంలో 3 గంటల 29 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 3 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషముల నుంచి 5 గంటల 14 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 1 గంట 35 నిమిషాల నుంచి తెల్లవారుజామున వరకు, అనగా 3 గంటల 5 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 35 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కొత్త వస్తువులు కొనుక్కోవడానికి మంచి యోగ్యం కనపడుతోంది. ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి. గతంలో ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ కావచ్చు, ప్యాకేజ్ కావచ్చు, లేదా వేరే స్థానానికి వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అయితే ఆరోగ్యం పట్ల మీకు నిర్లక్ష్య ధోరణితో ఇన్నాళ్ళు ఉండడం వల్ల ఈ రోజు కొంచెం వాటి యొక్క ఎఫెక్ట్ కనపడేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా వస్తే కనుక తప్పకుండా తీసుకోండి, చక్కని ఫలితాలు పొందుతారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఈ రాశిలో ఉండే వాళ్ళు అందరూ కూడా, స్త్రీలు పురుషులు కూడా, సూర్యోదయ సమయంలో మీరు అర్ఘ్యం కనుక ఇచ్చినట్టయితే, రాగి పాత్రలో నీళ్లు తీసుకొని దానిలో కుంకుమ వేసుకొని అర్ఘ్యం ఇచ్చినట్టయితే కనుక సూర్య భగవానుడికి మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తర్వాత మీకు ఒక చిన్న మంత్రం కూడా ఇస్తున్నాను. సానుకూలాన్ని బట్టి మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. ఓం ఆధ్యాత్మిక తేజసే నమః, ఇది సూర్య మంత్రము. పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి అధికారులతో కొంత మాట పట్టింపులు, కొంత ఇబ్బందికరమైన వాతావరణము ఈ రోజు కనబడుతోంది. ఈ విషయంలో మీరు సంయమనం పాటించడం కానీ, లేదా ఒకంత తగ్గి ఉండడం కానీ చేసినట్టయితే కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మంచి ఫలితాలు అంటే ఏం లేదు, వారితో మీకు ఇబ్బంది లేకుండా చక్కగా ఈ రోజుని దాటవేసినట్టయితే కనుక ఉత్తర మీరు ఇలాంటి వారు అని ముద్ర పడకుండా ఉండే అవకాశం కనబడుతోంది. మీ యజమానుల్లో మంచి పేరును కూడా తెచ్చుకుంటారు. అయితే నిరుద్యోగులకు గత కొన్ని నాళ్ల నుంచి ఉద్యోగం కోసము, మీరనుకున్న ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి సక్సెస్ సాధించే అవకాశము, మీరనుకున్న జాబ్లో చేరే అవకాశం కనబడుతుంది. పిల్లల యొక్క పర్యవేక్షణ తప్పనిసరిగా చేసుకోండి. కాలేజీ పిల్లలైనా, చిన్న పిల్లలైనా, కేజీ పిల్లలైనా సరే, కేజీ నుంచి పీజీ వరకు ఉన్న పిల్లలున్న తల్లిదండ్రులు కొంచెం వాళ్ళ మీద దృష్టి పెట్టినట్టయితే కనుక కొన్ని ఇబ్బందుల్ని కొని తెచ్చుకోకుండా ఉండే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆరాధన చేసుకోవడంతో పాటు మీకు దగ్గరలో ఈరోజు అమ్మవారి ఆలయ దర్శనం, అంటే దగ్గరలో కనుక అమ్మవారి ఆలయాలు ఉంటే ఆలయ దర్శనం చేసుకొని, మాకు లేదు అని అనుకున్న వాళ్ళు మీ యొక్క పూజా మందిరంలోనే ఓం దుమ్ దుర్గాయ నమః అని ఎర్రని పువ్వులు ఒక 5 అమ్మవారికి సమర్పించి 5 సార్లు అమ్మవారి మంత్రాన్ని కనుక మనస్ఫూర్తిగా చదువుకుని మీ కష్టాన్ని చెప్పుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా, అన్ని విధాల ఏ రకంగా చూసినా జాగ్రత్తగా గడిపే ప్రయత్నం చేసుకోవాల్సింది. ఎందుకంటే అస్సలు కలిసి వచ్చేటట్టుగా ఈరోజు కనిపించట్లేదు. పైగా ప్రయాణాలు వాయిదా వేసుకోండి. లాభం కలగకపోగా మీకు ప్రమాదాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. అయితే తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడంతో పాటుగా
ఈ రోజు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక దాన్ని వాయిదా వేసుకోండి. అస్సలు కలిసి రావట్లేదు. ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ రోజు ఏ రకంగానూ కలిసి రావట్లేదు. కాబట్టి ప్రయాణాలు వాయిదా వేసుకోండి, పెట్టుబడులు వాయిదా వేసుకోండి, కొత్త ఆలోచనలు వాయిదా వేసుకోండి. ఇలా మీరు ఏ కొత్త పని చేయాలన్నా లేదా కొత్తగా ఏది స్టార్ట్ చేయాలన్నా ఈ రోజైతే మాత్రం మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం అస్సలు చేయకండి. ఆరోగ్యం పట్ల, మీ ఆరోగ్యం పట్ల, మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు తీసుకునే ప్రయత్నం అస్సలు చేయకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, రాత్రి సమయంలో అమ్మవారికి అనగా తులసమ్మ దగ్గర కావచ్చు, మీది పూజా మందిరంలో కావచ్చు, అమ్మవారికి మీ యొక్క కష్టాన్ని ఈరోజు మీరు పడ్డ ఏదైతే కష్టం ఉంటుందో, కష్టం కానీ, ఇబ్బంది కానీ, నష్టం కానీ చెప్పుకొని అమ్మవారి ఎదుట దీపం పెట్టుకున్నట్టయితే, నెయ్యి దీపం పెట్టుకున్నట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు మీరు వెంటనే చూసే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి స్నేహితుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. దీంతో పాటు కొంత స్థిరత్వం అనేది ఆర్థిక పరంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు, లేదా మీరున్న రంగంలో ఏదైనా రంగం కావచ్చు, స్థిరత్వం అనేది లేకుండా కొంచెం వేవరింగ్ గాను ఇబ్బందికరంగాను ఈ రోజు ఉండబోతోంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఈ రోజును గడిపే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు ఏ అంశంలోనైనా సరే మనోధైర్యం ఈ రోజుని అస్సలు వదలకండి. కాన్ఫిడెన్స్తోనే మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. ఒక కుటుంబమనే కాదు, ఈ రోజు మీకు మీరున్న రంగంలోనూ చుట్టుపక్కల అన్ని రకాలుగా కొంత ఇబ్బందికరమైన మానసిక అశాంతి, అలజడి, ఒత్తిడి ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అప్పు కోసం కానీ లేదా వేరే ప్రయత్నంగా చేబదుల కోసం కానీ ఇలా డబ్బులు రుణం కోసం తీసుకోవలసిన వాళ్ళు ఈ రోజుకి ఆపేయండి. వెళ్ళే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు కార్తవీర్యార్జునికి పూజ చేసినట్టయినా లేదా 108 నామాలు ఆ స్వామివారివి చదువుకున్నట్టయితే కనుక కొంత ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం కనబడుతోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.